హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, బాగున్నారా? ఈ చూస్తుంటే మీకు అర్థమవుతుందా, మొన్న మేము నుమాయిష్కి అయితే వెళ్ళాము కదా, అక్కడ ఏమేమి షాపింగ్ చేశానో ఈ బ్లాగ్లో మీకు చూపించబోతున్నాను. అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. ఏమేమి ఐటమ్ తీసుకున్నామో ఒక్కొక్కటి మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం ఎంటర్ అవ్వగానే మనకి కొన్ని బెడ్షీట్స్ అయితే ఎక్కువ కనిపించాయి. సో మేము కూడా అక్కడ బెడ్షీట్స్ అయితే తీసుకున్నాము. ఈ సింగిల్ బెడ్షీట్ క్వాలిటీ అయితే చాలా బాగుండే. 200 రూపీస్ పడింది. ఇవానికి అయితే ఈజీగా సరిపోతుంది. ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. చాలా షాప్స్లలో కూడా ఆ రోజు అయితే మేము వెళ్ళిన రోజు అయితే మరి రెగ్యులర్గా అదే ఆఫర్ ఉందో లేకపోతే ఆ రోజు ఆఫర్ ఉందో తెలియదు, కానీ 200 రూపీస్ 2 డేస్ ఆఫర్ అని అలా పెట్టారు. అండ్ డబుల్ బెడ్షీట్స్ కూడా ఉండే. దీనికైతే పిల్లో కవర్ రాలేదు. డబుల్ బెడ్షీట్స్ కూడా ఉండే. అది మా మమ్మీ దగ్గర ఉంది. అదైతే అవి కూడా తీసుకున్నాము. మీరు బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. 350 రూపీస్ అట్లా పడింది. అది దానికి 2 పిల్లో కవర్స్ వచ్చాయి. బెడ్షీట్ కూడా అది కూడా చాలా బాగుండే. ఇట్లాంటిది మా మమ్మీ ఒకటి తీసుకుంది, నేను ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను, కోట్ సెట్. ఇదైతే 500 రూపీస్కి వచ్చింది. ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి చాలా షాప్స్లో బయట పెట్టి సేల్ చేస్తున్నారు. ఫ్రీ సైజ్ ఉంది, ఎవరికైనా వచ్చేస్తుంది అన్నమాట. ఈజీగా ఫిట్టింగ్కి ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒక దీని ప్యాంట్ 500 రూపీస్ పడింది. అండ్ ఇదైతే చాలా యూస్ఫుల్ ఐటమ్. ఇంట్లో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఐటమ్ ఇది బయటనే సేల్ చేస్తున్నారు. ఇది 150 రూపీస్ పడింది. బూజు దుడుచుకోవడానికి అన్నమాట. ఇది ఫిట్ చేసుకోవాలి. ఇది ఇట్లా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత హైట్ కావాలి అంటే అంత హైట్. ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా మనమే దులుపుకోవచ్చు. అండ్ ఫ్యాన్స్కి వాటికి కూడా దులుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇట్లా దులుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. 150 రూపీస్ పడింది. ఫిక్స్డ్ రేట్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను. ఇది వెరైటీస్ ఉన్నాయి, కలెక్షన్ బాగుండే, చాలా షాప్స్లలో ఉంది. నేనైతే ఇది తీసుకున్నాను. దీనికి ఇలా చిన్న చిన్న పర్ల్స్ వచ్చిందనమాట. ప్లెయిన్ కూడా ఉన్నాయి. సో దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. అండ్ దీనికైతే క్లిప్ వచ్చింది, క్లిప్ టైప్. ఇంకా రబ్బర్ బ్యాండ్ టైప్ కూడా ఉన్నాయి. అట్లా కావాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. 10 రూపీస్ ఈ క్లిప్ తీసుకున్నాను, కొంచెం బిగ్ సైజ్ క్లిప్. ఇదైతే 20 రూపీస్. మనకు బయట కూడా అంతే ఉంటాయి, కానీ ఏదో ఎగ్జిబిషన్లో తీసుకున్నాము అని గుర్తు వెళ్ళినందుకు. అండ్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను, 10 రూపీస్ ఈచ్ పడింది. ఇది ఒక సెట్ ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాగ్ తీసుకున్నాను. నేను నుమాయిష్లో ఈ బ్యాగ్స్ ఎక్కడ తీసుకున్నానో మీకు నుమాయిష్ వ్లాగ్లో అయితే యాడ్ చేశాను. ఆ షాప్లో అయితే డూప్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అంటే బ్రాండెడ్వి డూప్స్ అనమాట. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి. దీనికి ఇట్లా స్లింగ్ అయితే వచ్చింది. ఎవరికైనా స్లింగ్ ఇష్టం ఉంటే యాడ్ చేసి క్యూట్గా చిన్న కావాలి అనుకుంటే ఇట్లా కూడా పట్టుకొని వెళ్ళొచ్చు. ఏదైనా ఫంక్షన్స్కి అట్లా పార్టీస్కి యూజ్ అవుతుంది. అండ్ 2 జిప్స్ అయితే వచ్చాయి దీనికి, 2 పార్టీషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. నాకైతే ఈ బిగ్ సైజ్లో బ్యాగ్స్ అయితే లేవు, చిన్నవి అయితే చాలానే ఉన్నాయి నా దగ్గర. ఎన్ని బ్యాగ్స్ ఉన్నా కూడా నాకైతే మళ్ళీ ఏదైనా ఒక బ్యాగ్ తీసుకోకపోతే మనసు అయితే ఒప్పుకోదనమాట. సో నాకైతే పెద్ద బ్యాగ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉండే, ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళడానికి దీంట్లో అయితే అన్నీ సరిపోతాయి అన్నమాట. సో అలా అని తీసుకున్నాను. ఇది కూడా నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. ఈ షాప్లో కూడా ఫిక్స్డ్ ప్రైజెస్ చెప్తున్నారు. దీనికి కూడా ఒకటే పెద్ద వచ్చింది. అండ్ దీంట్లో ఒక చిన్న జిప్ అయితే వచ్చింది.
బ్యాగ్ అయితే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేనైతే ఈసారి ఈ 2 బ్యాగ్స్ తీసుకున్నాను. మీకు ఎలా అనిపించాయి ఈ బ్యాగ్స్ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంతే, ఇప్పుడైతే నేను మొన్న వెళ్ళినప్పుడైతే ఇవే షాపింగ్ చేశాను. చూస్తాను మళ్ళీ క్లోజ్ చేసే టైంకి కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా చాలా షాపింగ్ చేసేది ఉండే, మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి జనాలు అయితే చాలా ఉండే. సో అన్ని షాప్స్ కూడా మేము తిరగలేదు. ఎవరైనా మన నుమాయిష్ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ మీకు నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. అంతే అండి, ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.